మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్. మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిగా రాగిడి కృష్ణారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, 3 విడతల్లో 11 మంది అభ్యర్థులు ఖరారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే మరో 2 అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు ఖరారు చేశారు. కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే ఈ మధ్యన అసెంబ్లీలో ఓడిపోవడం జరిగింది. తిరిగి లోక్సభ ఎన్నికల్లో ఏదో గట్టిగా పోటీ ఇచ్చేసి చాలామందిని 17 సీట్లల్లా ఏదో సాధిద్దాము అనేసి క్యాండిడేట్లను ఖరారు చేస్తున్నాడు. కానీ అది గెలిచే ప్రసక్తి లేదని కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలోనే ఓటమి పాలయ్యారు కాబట్టి, భారతీయ జనతా పార్టీ నుంచి కుమ్ముకయ్యిండు కాబట్టి, ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్కి వేస్తారా, రేపు బీజేపీని గెలుస్తారా. కానీ ఈ రెండింటి తర్వాతనే దీనికి స్థానికంగా చాలా కష్టపడుతున్నారు. కానీ సీట్లు రాకపోవచ్చు అని అనిపిస్తున్నది. ఎందుకంటే వీళ్ళ గురించి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి వీళ్ళను గెలిపించకపోవచ్చు అని ఒక సూచనలు కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. కానీ వీళ్ళు ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను పూడ్చలేదు కదా, ఇక మా దిక్కు పబ్లిక్ అంతా తిరిగి మాకు ఓట్లేసి లోకసభ సభ్యులకు గెలిపించి మమ్మల్ని ఏదో మళ్ళీ పట్టం కట్టేసి ఏదో చేతికిస్తారనుకుంటుంది. కానీ కాదు, అది కుదిరే వ్యవహారం కాదు. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుంది, ఎవరికైనా ఉండరు. ఈ బీఆర్ఎస్ వాళ్ళే తిరిగి కాంగ్రెస్ గేట్లు తెరిస్తే అందరూ వచ్చే అవకాశం ఉంది. వలస రాజకీయాలతో గేట్లు తెరవంగానే వస్తారు. వచ్చి కేసీఆర్ నుంచి ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో కాంగ్రెస్లో కలిసిన తర్వాత క్లారిటీగా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి అధికారం గురించి కాంగ్రెస్లో కలవడం నిత్యం వాళ్ళ ఆలోచనలు అవి. తిరిగి ఈ విషయాల్లో మళ్ళా వలస రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీకి అందరికీ ఈ దొంగలకు మళ్ళా స్థానం కల్పిస్తే మాత్రం ప్రజలు ఊరుకునేది లేదు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? ఈ బీఆర్ఎస్ ఈ బీజేపీ చేసే పనులు ముక్కుసూటిగా చేతగాక, రాష్ట్రాన్ని మొత్తం పరిపాలించక చేతగాక, జనాలను మోసం చేసి ఇంకా అవినీతి పరిపాలన సాధించాలి, ఆస్తులు కాపాడుకోవాలి, ఎల్లకాలం మాకే అధికారం ఉండాలతో వీళ్ళ ఫీలింగ్ వస్తున్నది. అది ఎప్పటి వరకు ఇది కరెక్ట్ కాదనిపిస్తున్నది. మల్కాజ్గిరి లోకసభ స్థానం నుంచి ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. తర్వాత ఆదిలాబాద్ లోకసభ స్థానం నుంచి ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు అవకాశం లభించింది. ఈ ఇద్దరికి అవకాశం లభించింది, కానీ ప్రజలలో లభించాలి, ప్రజలు గెలిపించాలి. కేసీఆర్ చెప్తే కాదు కదా, ప్రజలు ఈ నిర్ణయం తీసుకుంటోళ్ళు, గెలిపించేటోళ్ళు ప్రజల చేతులలో ఉంది. చాయిస్ వాళ్ళదే, వాయిస్ వాళ్ళదే. కాబట్టి దీంతో మొత్తం 17 లోకసభ స్థానాలకు గాను 11 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఖరారైంది. పేరుకు మాత్రమే 11 మంది ఖరారైంది. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యక్తిగత తర్వాత ఈ పార్టీ మీద వ్యతిరేకత ఉందనే వీళ్ళని అసెంబ్లీలో ఓడగొట్టిరు, మళ్ళీ తిరిగి ఇలా గెలిపిస్తారని. మరి ఏం నమ్మకంతోటి 11 సీట్లకు బీఆర్ఎస్ జాబితా ఖరారైంది. ఇది ప్రజలే గమనించవలసిన విషయము. తెలంగాణ ప్రజలు సోదరులారా, కేసీఆర్ డ్రామాలు పై ఎత్తులు అన్నీ మీకు తెలుసు కాబట్టి ఆయన కథలు ఎట్లుంటాయి నిజాం పరిపాలన చేసిన వ్యవహారం కదా ఇంకా నడిపిస్తున్నాడు.